నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ కు రెగ్యులర్ వీక్లీ తొలి సర్వీస్ ను భీమవరంలో ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించినట్లు ప్రకటన. ఒంగోలులో సెమీ ఇండో సబ్ స్టేషన్ నిర్మిస్తున్నామని ప్రకటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుందని వెల్లడి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 68,597 కోట్ల పింఛన్ల కోసమే ఖర్చు చేసింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టీకరణ. సర్ప్రక్రియలో భాగంగా ముస్లింల ఓట్లను ఓటర్ జాబితా నుండి తొలగించే కుట్ర జరుగుతుంది. అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ మైనార్టీ నాయకులు. స్పెషల్ రైలుగా నడుస్తున్న నర్సాపురం అరుణాచలం తిరువణ్ణమలై ఎక్స్ప్రెస్ పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారిన సందర్భంగా తొలి రెగ్యులర్ సర్వీస్ ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూలై 9న స్థానిక ప్రజలు భక్తుల చిరకాల కోరిక మేరకు తిరువణ్ణమలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ రైలుకు భక్తులు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో ఆక్యుపెన్సీ 110% చేరుకుందని, ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైలును రెగ్యులర్ సర్వీస్గా మార్చాల్సిన అవసరాన్ని వివరించి ఒప్పించడం జరిగిందన్నారు. త్వరలోనే తిరువణ్ణమలై ఎక్స్ప్రెస్ ఫ్రీక్వెన్సీని కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో నర్సాపురం నుంచి విశాఖపట్నానికి పగటిపూట రైలు సర్వీస్, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు హాల్ట్, అలాగే నర్సాపురం నుంచి వారణాసికి నేరుగా రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. నర్సాపూర్ నుండి అరుణాచలం వెళ్ళేటువంటి ట్రైన్ ఉన్నదో అది రెగ్యులర్ ట్రైన్ గా మారినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మనం గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఏదైతే మన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఒక స్పెషల్ ట్రైన్ మనం ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఆ స్పెషల్ ట్రైన్ కి రెగ్యులర్ ట్రైన్ కి చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా తేడాలు ఉన్నది. ఏదైతే స్పెషల్ ట్రైన్ ఉన్నదో ఆ స్పెషల్ ట్రైన్ లో 30% ఛార్జీలు అదనం. అదేవిధంగా ట్రైన్ ఎప్పుడన్నా క్యాన్సిల్ అవ్వచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మధ్యలో క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆ ట్రాఫిక్ మీద ఉన్నటువంటి వేరే లైన్స్ యొక్క రద్దీ దృష్ట్యా ఒక్కోసారి ట్రైన్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్పెషల్ ట్రైన్ అయితే ఏదైనా ఆలస్యం అవుతుంది. స్పెషల్ ట్రైన్గా ఉంటే ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎక్కడైనా ట్రాక్ మీద రద్దీ ఉన్నప్పుడు రెగ్యులర్ ట్రైన్ని రిలీజ్ చేశాక అవి వెళ్ళాక మాత్రమే స్పెషల్ ట్రైన్ ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి స్పెషల్ ట్రైన్స్లో. దాన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్చాం ఇవాళ మనం. ఎందుకంటే ఆక్యుపెన్సీ బాగున్నది. స్పెషల్ ట్రైన్లో రిజర్వేషన్ యొక్క సమయం చాలా తక్కువ ఉంటుంది, 15 రోజులు 20 రోజులు. రెగ్యులర్ ట్రైన్ అయితే 2 months ముందు మనం రిజర్వేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రైన్ ప్రారంభం నుంచి కూడా 100% మించి ఆక్యుపెన్సీ ఉన్నది. 110%, 120%, 115%. ఇవన్నీ రైల్వే అధికారులకు వివరించి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇది స్పెషల్ సర్వీస్గా ఉండటానికి వీలు లేదు, మీకు దాదాపు జూలై నుంచి నడుపుతున్నాం, దీని తాలూకు రికార్డు చూసుకోండి అని రైల్వే అధికారులు ఒప్పించి దీన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్పించడం జరిగింది. ఈ రెగ్యులర్ ట్రైన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నాకు చెప్పాను. ఛార్జీల విషయంలో కానీ, సమయం విషయంలో కానీ, బోగీలు కూడా మంచి బోగీలు చేసేటువంటి స్పెషల్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం ఉండదు. రెగ్యులర్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం ఉంది. గతంలో మనకు ఉన్నటువంటి స్పెషల్ ట్రైను ఇవాళ సంపూర్ణమైనటువంటి రైలు ఇవాళ అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్గా మారింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు దీన్ని మరింతగా కూడా దీని ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులతో మాట్లాడాం. ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నదో సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నది మనకు మొన్నటి వరకు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జీఎంఈతో సమావేశమే వారిని ఒప్పించడం జరిగింది. అయితే ఈలోపు ఏదైతే మన సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ హెడ్ క్వార్టర్గా జోన్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్తో మనకు సంబంధం లేదు. విశాఖ హెడ్ క్వార్టర్గా మన రైల్వేలు పనిచేస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. ఈ విభజన కారణంగా మరికొన్ని ట్రైన్స్ కొంత ఆలస్యం అవుతోంది.
అంతేకాదు రేపు 10వ తారీఖున ఏదైతే నర్సపూర్ బెంగళూరు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉందో అది 10వ తారీఖు నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. దాన్ని కూడా రెగ్యులర్గా ట్రైన్ ఉంటుంది, నర్సపూర్ రెగ్యులర్ ట్రైన్గా మారిపోతూ ఉన్నది. అదేవిధంగా వేరే ట్రైన్స్ ప్రపోజల్స్ అంటే కొత్త జోన్లో ఇంకా అధికారుల నియామకం జరగాల్సి ఉన్నది. పూర్తిగా వారి నియామకం పూర్తి అయిన తర్వాత ఏదైతే నర్సపూర్ నుంచి వైజాగ్ ఒక డే ట్రైన్ ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. తాడేపల్లిగూడెంలో ఆల్ట్ విషయంలో వందే భారత్, ఈవేళ నర్సపూర్ చెన్నై వందే భారత్ ఈ ప్రాంతంలో ప్రజలకు ఎంత బాగా ఉపయోగపడుతుంది మీకు అందరూ తెలుసు. నర్సపూర్ చెన్నై కన్నా ఇవాళ తిరుపతి వెళ్ళడానికి పెద్ద కన్వీనియంట్ ట్రైను ఈ వందే భారత్ ట్రైన్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళడానికి విజయవాడలో 40 మినిట్స్ గ్యాప్లో కనెక్టివిటీ ఉంది. మళ్ళీ 1 అవర్ గ్యాప్లో ఇంకో కనెక్టివిటీ ఉంది హైదరాబాద్లో 7 గంటల్లో హైదరాబాద్ వెళ్ళేటువంటి సౌకర్యం మన నర్సపూర్ చెన్నై వందే భారత్ ట్రైన్ ద్వారా వచ్చింది. అలా తాడేపల్లిగూడెంలో కూడా ఒక వందే భారత్కి హాల్ట్ తీసుకుంటున్నాం. అదే అన్నిటికీ మించి వారణాసి కూడా ట్రై చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వారణాసి ట్రైన్ ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ లేదు, ఈవేళ విజయవాడ నుంచి కూడా లేదు. వయా విజయవాడ చెన్నై నుంచి బెంగళూరు నుంచి వారణాసి వెళ్ళే ట్రైన్స్ వయా విజయవాడ వెళ్తున్నాయి, కానీ మన ప్రాంతంలో వారణాసి ప్రారంభం వెళ్ళే ట్రైన్ లేదు. విశాఖపట్నం టు వారణాసి ఉన్నది, దాన్ని నర్సపూర్ నుంచి ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ మనం పెట్టాం. లేకపోతే వేరే ట్రైన్ వేయాలనేటువంటి రిక్వెస్ట్ పెట్టాం. అలాగే స్టేషన్ల అభివృద్ధి, దీనికి అదనంగా ఈ మధ్యకాలంలో మరో 18 కోట్లు సెకండ్ ఫేజ్ గ్రాంట్ తెచ్చాం. ఎస్కలేటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ ఇస్తున్న కానీ టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ కూడా త్వరలో పనులు మొదలెడతారు. మొన్నే నేను రివ్యూ తీసుకున్నాను రైల్వే అధికారులతో. కాంట్రాక్టులు కూడా చాలా తక్కువ సమయంలో ఒక తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపూర్ ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్స్గా రాబోయేటువంటి రోజుల్లో మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ అధునాతమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకోవాలి. తప్పనిసరిగా ఒకటిదాని తర్వాత రాబోయేటువంటి రోజుల్లో నేషనల్ హైవేస్, రైల్వేస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి విధంగా నర్సపూర్ పార్లమెంట్లో రాబోయేటువంటి రోజుల్లో చేస్తాము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రెగ్యులర్ ట్రైన్కి స్వాగతం పలకడానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా ఎవరైతే అరుణాచల శివ భక్తులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కూటమికి చెందినటువంటి నాయకులు అందరు కార్యకర్తలు వచ్చారు. చాలామంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వ్యాపార వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 33/11 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభించారు. 3.80 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మించిన ఏపీసీ పీడీసీఎల్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలులో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు రాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని 70 కోట్లతో ఎర్రగొండపాలెంలో 220 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల, జేసీ కల్పన కుమారి తదితరులు పాల్గొన్నారు. 1,80,00,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే కొంత అప్ అండ్ డౌన్స్ ఏరియాలో ఉందని చెప్పేసి ఆ రోజుల్లో ఇక్కడ ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేసుకొని ప్లేస్ కూడా వేరే వాళ్ళకి అలాట్ అయ్యి ఉంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసి దీని సబ్స్టేషన్ ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ నివాసాలకి 2,735 నివాసాలకు గాను దగ్గర 31 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా హై టవర్లు ఉండేవి కూడా 230 హై టవర్లు కూడా పెట్టారు. దానికి ఆల్మోస్ట్ 110 టవర్లు కూడా ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. చిన్న స్తంభాలన్నీ కూడా ఇవన్నీ తీసేసి పెద్దవాటికి వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దానికి 15 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి పులవపేట దగ్గర ఇండోర్ సబ్ స్టేషన్ కూడా దాన్ని కూడా పోయినసారి 14-19 ఉండే టైంలో ఆ రోజు స్థలం కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో చేయలేకపోయారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా దాన్ని పట్టించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు ఇండోర్ సబ్స్టేషన్ కూడా దానికి దగ్గర 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దాన్ని కూడా పని మొదలు పెట్టడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి లో వోల్టేజ్ సమస్య ఉండటం కోసమే ఈ కార్యక్రమం చేశామన్నమాట. ఇట్లా ఒంగోలులో ఇంకొక
ఇండోర్ సబ్స్టేషన్ చేస్తున్నాం, సెమీ ఇండోర్ సబ్స్టేషన్ 7.5 కోట్లతో. అది కూడా తొందరలోనే 1 నెల 2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కడుతున్నాము కూడా. ఎందుకంటే లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అన్నీ కూడా. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండపాలెంలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. అదొకటి ఇందా చెప్పారు ఎమ్మెల్యే గారు. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్స్టేషను, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్స్టేషను. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ రోజుకి విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో, పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలి అనే ఉద్దేశంతో పెద్ద సబ్స్టేషన్స్ లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్ అన్నింటిని కూడా విస్మరించింది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఒత్తిడితోటి ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇందా చెప్పాను, ఎస్సీ గారికి చెప్పాను. రేపు వ్యవసాయ సీజన్ బిగిన్ అయ్యే లోపల ట్రాన్స్ఫరాలు, పోల్స్ కండక్ట్ ఇచ్చేసి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్న రైతులకు అందరికి కూడా కరెంటు సమస్య లేకుండా చేయమని చెప్పాను. నిన్న అదనంగా 100 ట్రాన్స్ఫరాలు కావాలన్నారు. వెంబటే డిస్కమ్స్తో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పిస్తానని చెప్పాను. తప్పకుండా వ్యవసాయదారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫరాలు కానీ పగలపూట 9 గంటల కరెంట్ ఇవ్వడం కానీ ఈ ప్రభుత్వం కట్టుబడి. దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2 ఏళ్లలో 68,597 కోట్ల పింఛన్ల కోసమే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం 1000 పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకుందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఎన్నికల హామీ మేరకు ఒకేసారి పెంచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. పింఛన్ల పంపిణీ ద్వారా సుమారు 62 లక్షల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమానికి పునాదిగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి వరకు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎటువంటి ఆసరాగా లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, వృద్ధుడికి అండగా ఉండేటువంటి కార్యక్రమం సామాజిక పెన్షన్లు. ఈరోజు ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అవ్వతాతలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం కానీ, దివ్యాంగులకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా వితంతువులకు కానీ రోగులకు కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అంటే కేవలం పరిపాలన కాదు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యతను ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ల ద్వారా విరివిరిగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ అధికారం ఉన్నా చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు 1983లో కేవలం 35 రూపాయలతో అన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం వరకు దశల వారీగా, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు ప్రారంభించినటువంటి 35 రూపాయల సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులను బట్టి, ప్రజా అవసరాలను బట్టి ఈ సామాజిక పెన్షన్ల ద్వారా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు 35 ఉన్నటువంటి పెన్షన్ని విరివిరిగా ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చినా వారు 1 రూపాయి కూడా పెంచేటువంటి పరిస్థితులు లేవు. కానీ
తరువాత 94 నుంచి 2004 వరకు 45 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 75 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోనే 125 రూపాయలు చేయడం, అంతేకాకుండా ఒకేసారి దాదాపు 125 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని, సామాజిక పెన్షన్ని దాదాపు 2014-19లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1800 రూపాయలు పెంచి 2000 చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.